హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం వాట్ ఈస్ వీబీఏ అండ్ వై ఇట్ ఈస్ పవర్‌ఫుల్ అనేది చూసాం కదా! ఈ వీడియోలో మనం వీబీఏ ఎడిటర్ అంటే ఏంటి? మాడ్యూల్స్ అంటే ఏంటి? ప్రొసెసర్స్ అంటే ఏంటి? అండ్ 2 కోడ్స్ కూడా జనరేట్ చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి వీబీఏ ఇంటర్ఫేస్ అన్నమాట. వీబీఏ ఎడిటర్ ఇంటర్ఫేస్ అనేది ఎక్సెల్‌లో మనం కోడ్ రాయడం కోసం యూజ్ చేస్తాం. ఇది ఎక్సెల్‌కి బ్యాక్ సైడ్ బ్రెయిన్ లాగా యూజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము. ఫస్ట్ మళ్ళీ చూద్దాం ఇక్కడ హోమ్ ట్యాబ్‌లోకెళ్ళి డెవలపర్ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్‌లోనే విజువల్ బేసిక్ క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అవుతుంది చూడండి. ఇదే వీబీఐ ఎడిటర్ ఇంటర్ఫేస్. ఓకే. దీనికి షార్ట్‌కట్ వచ్చేటప్పటికి ఆల్ట్ F11 చూడండి వీబీఐ ఎడిటర్ ఓపెన్ అయింది కదా! ఇందులో 3 మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్, ప్రాపర్టీస్ విండో అండ్ కోడ్ విండో. ప్రాపర్టీస్ విండో అంటే ఏంటి? ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్, కోడ్ విండో ఒకసారి చూద్దాం. వీబీఐ ఎడిటర్ ఇంటర్ఫేస్‌కెళ్తున్నాం. ఇంటర్ఫేస్‌కొచ్చిన తర్వాత ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి. నార్మల్‌గా మీకు వ్యూ కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే వ్యూలోకెళ్ళేసి అక్కడ ప్రాపర్టీస్ ఎక్స్‌ప్లోరర్ అని ఉంది కదా! కంట్రోల్ ఆర్ షార్ట్‌కట్ దాన్ని క్లిక్ చేసామంటే మనకిది ఓపెన్ అవుతుంది. వీబీఐ ప్రాజెక్ట్ అని దాన్నే ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్ అంటారు. ఇందులో మనకి చూడండి వీబీఐ క్లాస్ 2 అనం కదా! ఫైల్ నేమ్ కూడా ఫైల్ నేమ్. ఆ ఫైల్ నేమ్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ ఫైల్‌కున్న ఏమేమున్నాయి. ఎక్కడి నుంచి ఓపెన్ చేసాం మనము? వీబీఐ ఇంటర్ఫేస్ నుంచి ఓపెన్ చేసాం కాబట్టి అదే హైలైట్ అయిందన్నమాట. చూడండి. అక్కడ ఏమేమి షీట్స్ ఉన్నాయి. షీట్ 1లో ఏం నేమ్ ఇచ్చున్నాం. షీట్ 2కి ఏం నేమ్ ఇచ్చున్నాం. 4, 3 ఎన్నైతే అన్ని. ఒకవేళ మోడల్స్ క్రియేట్ చేస్తే కిందే మోడల్స్ లాగా కనిపిస్తుందన్నమాట. కంప్లీట్ మన ఫైల్ గురించి ఈ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్‌లో ఉంటుంది. ఇదొక ట్రీ వ్యూలా కనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం ప్రాపర్టీస్ విండో గాని ఓపెన్ చేశా అంటే ఇప్పుడు నేను ఫైల్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫైల్‌ని సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్ విండోకెళ్తే ఆ ఫైల్ ఓన్లీ వీబీఏ ప్రాజెక్ట్ అని మాత్రమే చూపిస్తుందన్నమాట. అలా కాకుండా ఇప్పుడు నేను ఒక షీట్‌ని సెలెక్ట్ చేసి నాకు ఎక్స్‌ప్లోరర్‌లో షీట్ 1 ఓపెన్ చేసి ఇక్కడికెళ్ళి మనము ఓపెన్ చేస్తే ప్రాపర్టీస్ విండో ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్‌గా కనిపించేదే మనకి ప్రాపర్టీస్ విండో. ఇక్కడ నేమ్స్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి అవి ఆబ్జెక్టివ్స్ అంటే ఆటో ఫిల్టరు, కాలిక్యులేషన్స్ అవన్నీ ఉన్నాయి కదా! వాటిని కూడా మనకు కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నేమ్‌ని ఎడిట్ చేస్తున్నాను. స్పేస్ ఇచ్చాను. అండర్ స్కోర్ తీసేసి. ఇప్పుడెళ్ళి మన ఫైల్‌లోకెళ్ళి ఓపెన్ చేసి చూద్దామా? యెస్. ఓపెన్ చేసాను చూడండి. అక్కడ మాడ్యూల్ డీఎఫ్ అని ఉంది. ఇంతకుముందు మనకి అక్కడ అండర్ స్కోర్ అని ఉండింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దాం. అండర్ స్కోర్ పెడుతున్నాను. నాకక్కడ గ్యాప్ అవసరం లేదు. సో, అండర్ స్కోర్ పెట్టి ఓకే చేసి ఇప్పుడు నేను ఫైల్ ఓపెన్ చేస్తే చూడండి ఆటోమేటిక్‌గానే చేంజ్ అయింది కదా! మాడ్యూల్ అండర్ స్కోర్ డీఎఫ్ అని చెప్పి. అది ఇక్కడ మనం ప్రాపర్టీస్ విండోలో నేమ్ చేంజ్ చేసుకోవడానికి, ఆబ్జెక్ట్స్‌ని కస్టమైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మోడల్ మీద క్లిక్ చేసిన వెంటనే షీట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక విండో ఓపెన్ అవుతుంది చూడండి. ఈ విండోనే మనము కోడ్ విండో అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇక్కడే కాబట్టి కోడ్‌ని జనరేట్ చేస్తాము. ఇక్కడ మనకు కావాల్సినట్టు మనకెలా కావాలో అలా కస్టమైజ్డ్ కోడ్‌ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చనమాట. అందుకే దీన్ని కోడ్ విండో అంటాం. ఓకే. క్లోజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మాడ్యూల్ చూద్దాం. మాడ్యూల్ డెఫినిషన్ ఏంటంటే ఇదొక కంటైనర్ లాగా. ఇక్కడే మనం కోడ్‌ని రాయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ స్టోర్ చేసుకోవచ్చనమాట. మాడ్యూల్‌లో మనం కోడ్‌ని రాయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ జనరేట్ చేసుకోవచ్చు. అసలు మాడ్యూల్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఇన్సర్ట్ అనే ఆప్షన్‌లోకెళ్ళి ట్యాబ్‌లోకెళ్ళి మాడ్యూల్ అని ఉంది చూడండి. ఇక్కడ ప్రొసీజర్ అనేది హైలైట్ అవ్వలేదు. మోడల్ క్లిక్ చేసిన తర్వాత ప్రొసీజర్ అనేది హైలైట్ అవుతుంది. మోడల్ మీద క్లిక్ చేసామంటే చూడండి మాడ్యూల్ 1 ఇక్కడ మాడ్యూల్ 1 అని వచ్చిందంటే మనకి ఫస్ట్ చెప్పాం కదా! ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్ అలానే ప్రొసీజర్ హైలైట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ వ్యూలోకెళ్ళి ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్‌లో చూద్దాం. అక్కడ మాడ్యూల్ 1 అనేది ఓపెన్ అయిందో లేదో అని. వ్యూలోకెళ్దాం. ఎక్కడుంది? యాహ్! వ్యూలోకెళ్ళాం. వ్యూలోకెళ్ళాక ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్ చూడండి ఇక్కడ మాడ్యూల్ 1 ఇంతకుముందు మాడ్యూల్ 1 అనేది రాలేదు. ఇప్పుడు ఒకవేళ మనం మాడ్యూల్ 2 గాని జనరేట్ చేసామంటే అగైన్ దాని కిందే మనకి మాడ్యూల్ 2 అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అలా కనిపిస్తుంది మాడ్యూల్ 2 అని. ఫస్ట్ విండో ఓపెన్ చేసున్నాం. మాడ్యూల్ 1 కాబట్టి 1 మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ 2 అయితే 2 కనిపిస్తుంది. ఈ ప్లేస్‌లోనే మనం కోడ్‌ని జనరేట్ చేస్తాం. ఇక్కడ ప్రొసీజర్ అంటే ఏంటో చూద్దాం. ప్రొసీజర్ అంటే ఇదొక కోడ్ లాంటిది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం కోడ్ జనరేట్ చేస్తాం చూడండి. ఆ లైన్స్ మొత్తాన్ని కలిపి మనం ప్రొసీజర్ అంటాం. ఇది మాడ్యూల్ లోపల చేస్తామనమాట. ఒక కోడ్ జనరేట్ చేసే లైన్స్ అన్ని ఒక సెగ్మెంట్ మొత్తాన్ని కలిపి మనం ప్రొసీజర్ అంటాం. ఇప్పుడు ప్రొసీజర్ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ నేమ్ యాడ్ చేసుకోవచ్చు. ప్రొసెసర్‌కి సంబంధించి. అందులో టైప్స్ ఏమేమున్నాయి? సబ్బా, ఫంక్షనా, ప్రాపర్టీయా అది మనకి రిలేటెడ్. మళ్ళీ స్కోప్‌లో పబ్లిక్ కావాలా? ప్రైవేట్ కావాలా? అది కూడా మనము తీసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని నేను సబ్‌లో పెట్టేస్తున్నాను. ఏదైనా మనకు కావాల్సిన ప్రొసెసర్ నేమ్ అనేది ఇవ్వచ్చు.
ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసేసి అసలు ప్రొసీజర్‌లో ఉండేటివేంటో చూద్దాం. క్లోజ్ చేస్తున్నాను. ప్రొసీజర్ టైప్స్ ఏమేమి ఉన్నాయి? మెయిన్ 2 టైప్స్ వచ్చేటప్పటికి సబ్ ప్రొసీజర్ అన్నమాట. ఏం లేదు. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నాను. ప్రొసీజర్ అంటే జస్ట్ లైన్స్ అన్నమాట. కోడ్ జనరేట్ చేస్తాను చూడండి ఆ లైన్స్. దాంట్లో 2 మెయిన్ టాపిక్స్‌లో సబ్ ప్రొసీజర్ ఒకటి. ఇందులో ఏం చేయదు. జస్ట్ యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఎనీ వాల్యూని రిటర్న్ చేయదనమాట. ఏ వాల్యూని కూడా రిటర్న్ చేయదు. అదే ఫంక్షన్ అనుకోండి, వాల్యూ ఆఫ్టర్ డూయింగ్ కాలిక్యులేషన్. మనం కాలిక్యులేషన్ చేసాక ఏదో ఒక వాల్యూని మనం జనరేట్ చేసుకోవచ్చు ఫంక్షన్ ద్వారా. అదే ప్రొసీజర్ అయితే జస్ట్ యాక్షన్ మాత్రమే పెర్ఫార్మ్ చేస్తుంది. లైక్ ఎలా అంటే డేటాని కాపీ చేయడం గానీ, లేదంటే మెసేజ్ బాక్స్‌ని డిస్‌ప్లే చేయడం గానీ, అది కాదనుకుంటే రోస్‌ని హైడ్ చేయడం, ఫార్మాట్ చేయడం ఇలాంటి వాటి కోసం సబ్ ప్రొసీజర్‌ని యూజ్ చేస్తాం. సబ్ ప్రొసీజర్ సింటాక్స్ చూద్దాం. సింపుల్ సబ్ ప్రొసీజర్ అంటే సబ్ అంటే స్టార్ట్ చేయడం. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ నేమ్ మన ఇష్టం. ప్రొసీజర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను మై మ్యాక్రో అని ఇస్తున్నాను. మై మ్యాక్రో. ఇక్కడ మై మ్యాక్రోకి మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మనం స్పేస్ కానీ ఇచ్చామనుకోండి, మైకి, మ్యాక్రోకి మధ్యలో స్పేస్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. స్పేస్ లేకుండా మాత్రమే ప్రొసీజర్ నేమ్ ఇవ్వాలి. డిలీట్ చేస్తున్నాను. స్పేస్ లేకుండా మై మ్యాక్రో అని ఇచ్చేసా. నెక్స్ట్ కోడ్ వచ్చేటప్పటికి ఇది మన కోడ్. మనకు కావాల్సినట్టు ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. ఎండ్ సబ్ అంటే ఎండ్ చేయడం. ఇది మొత్తం మనకి సింపుల్‌గా ఈ స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఈ స్టెప్స్ అన్నిటిని కలిపి ప్రొసీజర్ అని అంటారు. ఏంటి స్టార్ట్ చేయడం, కోడ్ రాయడం, ఎండ్ చేయడం. స్టార్ట్ చేయడం, మై ప్రొసీజర్ నేమ్ ఇవ్వడం, కోడ్ రాయడం, ఎండ్ చేయడం. ఇది సబ్ ప్రొసీజర్ సింటాక్స్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి షో వెల్కమ్ మెసేజ్ అని ఉంది గదా! ఫంక్షన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దానికి రిలేటెడ్‌గా ఫంక్షన్స్, వేరియబుల్స్ వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సో, షో మెసేజ్ వెల్కమ్ మెసేజ్‌ని పెట్టుకుందాం. వెల్కమ్ మెసేజ్ ఎలా ఇవ్వాలి? ఫస్ట్ నేను వీవీఏ ఎడిటర్ ఫేస్‌ని ఓపెన్ చేస్తున్నాను. యెస్. ఆల్రెడీ మనం మాడ్యూల్ 1 క్రియేట్ చేసున్నాం కదా! లేదు అనుకుంటే ఇప్పుడు సబ్ ప్రొసీజర్ క్లిక్ చేసామా, ఇక్కడ నాకు ప్రొసీజర్ నేమ్ ఏంటి? నేను మెసేజ్‌ని గ్రీట్ చేయాలనుకుంటున్నాను. సో, గ్రీట్ యూజర్ అని ఇచ్చేసాను. ఓకే. సబ్ ఇచ్చేసాను పబ్లిక్. ఇప్పుడు నాకు పబ్లిక్, ప్రైవేట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రెజెంట్ మనం ప్రొసీజర్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఇచ్చేసాము. ఎండ్ అయిపోయింది. స్టార్ట్ చేసిన వెంటనే ఇప్పుడు నాకు మెసేజ్ డిస్‌ప్లే అవ్వాలి. మెసేజ్ డిస్‌ప్లే అవ్వాలంటే నాకు మెసేజ్ బాక్స్ ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్, డబుల్ కొటేషన్ ఇచ్చాను. హలో, హలో అని ఇచ్చేసి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్ప్రెడ్‌షీట్ యాక్షన్ కావాలి. అంటే నేను ఒక గ్రీట్ చేయాలనుకుంటున్నాను మన సబ్‌స్క్రైబర్స్‌ని. సో, నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేసి ఇచ్చేసి మన ఛానల్ నేమ్ ఇచ్చేస్తున్నాను. డబుల్ కొటేషన్ తోటి ఎండ్ చేద్దాం. డబుల్ కొటేషన్ తోటి ఎండ్ చేసి క్లోజ్ బ్రాకెట్. ఓకే. ఇంత స్పేస్ అవసరం లేదు. ఎండ్ చేసేసాం. కోడ్ ఇచ్చేసామా? ఫస్ట్ చూడండి స్టార్ట్ చేసాం. ప్రొసీజర్ నేమ్ ఇచ్చేసాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మన కోడ్ అనేది ఇచ్చేసాము. మనకు కావాల్సిన కోడ్ మొత్తం ఇచ్చాం. అండ్ ఎండ్ చేసాం. ఎండ్ చేసేసాం. ఎండ్ సబ్. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తున్నాను. రన్ చేస్తే చూడండి ఆటోమేటిక్‌గానే మనకి ఒక పాపప్ వచ్చింది. హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్ప్రెడ్‌షీట్ యాక్షన్ అని. ఓకే. ఇప్పుడు నాకిలా కాకుండా ఒక యూజర్ బటన్‌ని పెట్టాలనుకుంటున్నాను. ఒక బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ పాపప్ రావాలి అని అనుకుంటున్నాను. బటన్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ ఐడియా ఉందనుకుంటాను. డెవలపర్ ట్యాబ్‌లోకెళ్ళి ఇన్సర్ట్‌లోనే మాక్రోస్ చూసుంటే ఐడియా ఉంటుంది. ఫస్ట్ వన్ బటన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి నాకు ఒక చిన్న బటన్ చాలు. ఓకే. ఇక్కడ చేద్దాము. చిన్న బటన్ ఇచ్చేసి నేను దీనికి అసైన్ చేస్తున్నాను. ప్రొసీజర్ నేమ్ ఇచ్చేసాననమాట. మ్యాక్రో నేమ్ అన్నా, ప్రొసీజర్ నేమ్ అన్నా ఒకటే. ఓకే. ఇప్పుడు చూడండి. ఎళ్ళామా? క్లిక్ చేసిన వెంటనే మనకి పాపప్ డిస్‌ప్లే అవుతుందా? హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్ప్రెడ్‌షీట్ యాక్షన్. మీరు ఎన్ని సార్లు క్లిక్ చేసినా కానీ మనకి ఆ మెసేజ్ అనేది పాపప్ అవుతుందనమాట. చూడండి మళ్ళీ అగైన్. హలో వెల్కమ్. ఇప్పుడు మనం జస్ట్ ఒక సింపుల్ కోడ్ జనరేట్ చేసి మనము గ్రీట్ చేసాం మన యూజర్స్‌ని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాపీ డేటా ఫ్రమ్ వన్ షీట్ టు అనదర్ షీట్. నాకు డేటా అనే షీట్‌లో ఉండే ఏ కాలమ్‌లో ఉండే నేమ్స్ అన్నీ కాపీ డేటా అంటే బి కాలమ్‌లోకి రావాలన్నమాట. మొత్తం కంప్లీట్‌గా నాకు డేటాలో ఉండే షీట్స్ ఉన్నాయి. నేమ్స్ ఉన్నాయి కదా! ఆ నేమ్స్ కాపీ డేటాలో ఉండి బిలోకెళ్ళాలి. అంటే డెస్టినేషన్ ప్లేస్ ఏది మనకి కాపీ డేటా. కాపీ డేటాలోని రేంజ్ వచ్చేసరికి బి నుంచి బి11 మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. జస్ట్ బి1 అని పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నేను కోడ్ జనరేట్ చేస్తున్నాను. సెకండ్ మాడ్యూల్‌ని జనరేట్ చేసుకుందాం. ఇన్సర్ట్‌లోకెళ్దాం. మాడ్యూల్ చూడండి మాడ్యూల్ 2 అనేది ఓపెన్ అయింది. ఇక్కడ నేను
సబ్ ప్రొసీజర్ అనేది నార్మల్‌గానే ఇస్తున్నాను. స్టార్ట్ చేశాను. ప్రొసీజర్ నేమ్ ఏముంది, నేను కాపీ డేటా. సో, నేను కాపీ డేటా అని ఇచ్చేసాను. ఓకే. ఆటోమేటిక్‌గానే ఎండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం కోడ్‌ని జనరేట్ చేయాలి. ఫస్ట్ మనము కోడ్ జనరేట్ చేసేటప్పుడు మనకి ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్ ఉంది గదా! ఏ షీట్‌లో ఉందో చూద్దామా? డేటా. డేటా అనే షీట్‌లో ఉంది. ఆ రేంజ్ ఏ నుంచి ఏ11 వరకు ఉంది. సో, నేను ఇక్కడ షీట్స్ అని ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్ ప్రాపర్టీస్ విండోలోకెళ్దాం. సారీ, ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్‌లోకెళ్దాం. వెళ్ళామంటే ఇక్కడ షీట్స్ మనం జస్ట్ చెప్తున్నామనమాట. జస్ట్ నేను షీట్స్ ఇస్తున్నాను. ఆ షీట్ ఏ నేమ్‌తో ఉంది? డేటా అనే నేమ్‌తో ఉంది. సో, ఓపెన్ బ్రాకెట్ ఇచ్చేసి డబుల్ కొటేషన్ డేటా షీట్ నేమ్ ఇచ్చి క్లోజ్ చేస్తున్నాను. డాట్ రేంజ్. ఇప్పుడు నేను రేంజ్ ఇవ్వాలి. ఏ రేంజ్‌ని మనం కాపీ చేయాలనుకుంటున్నామో కూడా ఇవ్వాలి కదా! రేంజ్ ఇచ్చేసి, ఆ రేంజ్ ఏంటి? ఇందాకే చూసాం కదా! ఏ1 నుంచి ఏ11 కరెక్టేనా? యెస్. ఏ11 నుంచి ఏ11. ఏ1 నుంచి ఏ11. సో, రేంజ్ ఏ1, ఏ1 నుంచి ఏ11 డబుల్ కొటేషన్, క్లోజ్ బ్రాకెట్, డాట్ కాపీ. నాకిక్కడ కాపీ అవ్వాలి. ఈ డేటా మొత్తం. ఇప్పుడు నిన్న డేటా షీట్‌లో ఉండే ఆ రేంజ్‌లో ఉండేది కాపీ అవ్వాలి. నాకిప్పుడు డెస్టినేషన్ కావాలి. డెస్టినేషన్ వచ్చేటప్పటికి ఏది మనకి డెస్టినేషన్ అనేది అది ఇంపార్టెంటో ఈక్వల్ టు కూడా పెట్టాలి. డెస్టినేషన్ ప్లేస్ అని మనం దానికి అసైన్ చేస్తున్నామనమాట. షీట్స్ ఎక్కడ కాపీ డేటా. కాపీ డేటా అనే షీట్‌లో కదా మనం ఇవ్వాల్సింది. సో, ఓపెన్ బ్రాకెట్ ఇచ్చేసి డబుల్ కొటేషన్ యెస్. కాపీ డేటా. ఇదేం కేస్ సెన్సిటివ్ కాదు. మీరెలా ఇచ్చినా తీసుకుంటుంది. క్లోజ్ బ్రాకెట్. బ్రాకెట్ క్లోజ్ చేసేసా. డాట్ రేంజ్. దీనికి కూడా రేంజ్ ఇవ్వాలి గదా! ఎక్కడ మీరు డెస్టినేషన్‌లో ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నారు? నేను బి1 నుంచి బి11 వరకు చేయాలనుకుంటున్నాను. సో, ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. మన కోడ్ అయిపోయిందా? స్టార్ట్ చేసేసాం. ప్రొసీజర్ నేమ్ ఇచ్చేసాం. కోడ్ ఇచ్చేసాము. ఎండ్ చేసాం. ఇప్పుడు నిన్ను అడుగుతుంది మ్యాక్రో దేనికి అసైన్ చేయాలని అడుగుతుంది. కాపీ డేటానే కదా! సో, రన్ చేస్తున్నాను. రన్ చేసిన వెంటనే ఒకసారి ఎళ్లి ఓపెన్ చేసి చూద్దామా? చూడండి. డేటాలో ఉండే డేటా ఏ కాలమ్‌లో ఉండేది కాపీ డేటాలో బి కాలమ్‌లోకొచ్చేసింది. మనం సింపుల్ కోడే కాపీ అండ్ పేస్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీని ప్రకారం మనం ఏమేమి నేర్చుకున్నాము? వీబీఏ ఇంటర్ఫేస్ నేర్చుకున్నాం. వీబీఏ ఎడిటర్, దాని తర్వాత ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్ అంటే ఏంటి? ప్రాపర్టీస్ విండో, కోడ్ విండో చూసాం. అండ్ మోడల్ చూసాము. దాన్నెలా క్రియేట్ చేయాలి? దాన్నెలా క్రియేట్ చేయాలి? దానివల్ల యూజెస్ ఏంటో తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్రొసీజర్‌లో 2 టైప్స్‌లో ఉండే ఫస్ట్ టైప్ ప్రొసీజర్ సింటాక్స్ నేర్చుకున్నాం. అండ్ 2 కోడ్స్ కూడా జనరేట్ చేశాం. మీకు కోడ్స్ కావాలంటే ఒకసారి చెప్పండి. నేను కామెంట్‌లో పిన్ చేస్తాను. లేదా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.